ఆదికాండము 39వ అధ్యాయము 5వ వచనం లోపల యోసేపు నిమిత్తము ఐగుప్తు ఇంటిని దేవాది దేవుడు ఆశీర్వదించాడు. యోసేపు నిమిత్తం ఐగుప్తు ఇంటిని సమస్తమును దేవుడు ఆశీర్వదించాడు. అతడి ఇంటిలోనేమి అతని పొలంలోనేమి సమస్తమైనటువంటి ఆశీర్వాదము, దేవుని యొక్క ఆశీర్వాదం ఆ ఇంటిపై నిలిచింది. చూడండి, ఒక్క యోసేపు నిమిత్తము దేవుడు ఐగుప్తు దేశాన్ని కరువు నుండి కాపాడమే కాకుండా ఐగుప్తు ఇంటిని సమస్తము దేవుడు ఆశీర్వదించాడు. అలాగుననే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని క్రైస్తవులు అని పేరు పెట్టబడినటువంటి మనము కూడా ఏ సంస్థలో పనిచేసినను, ఏ ఉద్యోగం చేసినను, ప్రభుత్వ సంస్థ అయినను, ప్రైవేట్ సంస్థ అయినను, ఎవరికి ఏ వ్యవసాయ రంగంలో నువ్వు ఎవరి దగ్గర పనిగా ఉన్నను, ఎక్కడ ఉన్నను నీ ఉనికిని చాటాలి. నీ ఉనికిని, నీ యథార్థతను, నీ నిర్దోషత్వం నువ్వు వెల్లడిపరచుకోవాలి. ఎందుకు అనగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకడు యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎరగని ఒక అన్యజనుడు ఆశీర్వదించబడాలి. అక్కడ నీవు ఉన్నప్పుడు నిన్ను బట్టి దేవుడు వాడిని ఆశీర్వదించాలి. వాడు తెలుసుకోవాలి, దేవుని నమ్ముకున్నటువంటి ఈ కుమారుడు, ఈ కుమార్తె మా ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుండి దేవుడు మాకు నెమ్మది, ప్రశాంతత, సమాధానం కలుగజేస్తున్నాడు, మమ్మల్ని ఆశీర్వదించున్నాడని సర్వలోకంలో అన్యజనులు గుర్తెరగాలి. నిన్ను బట్టి అది చేయాల్సింది, అది సంపాదించుకోవాల్సింది. ఇది దేవుని నిన్ను బట్టి వారు మహిమపరచాలి. దేవుని నిన్ను బట్టి వారికి దేవుడు ఎరగకపోయినను నిన్ను బట్టి దేవుని వారు గణపరచాలి. ఇది అలవర్చుకోవాలి. యోసేపు యొక్క నిర్దోషత్వం, యోసేపు యొక్క యథార్థత దేవుడు ఆయన యందు వారందరికీ బహు ఇష్టం కలిగినట్టుగా చేస్తాడు. అంతేకాకుండా యోసేపుని బట్టి సమస్తం ఆశీర్వదించాడు. ఇదిగో ఈ దినము నిన్ను బట్టి కూడా దేవుడు అంటే ఎరిగిన అన్యజనుల మధ్య నివసిస్తున్నావు కాబట్టి, అన్యజనులతో ఉంటున్నావు కావచ్చు, వారందరి మధ్యలో దేవుడు నిన్ను గణపరచాలి. నిన్ను బట్టి దేవుడు వారిని ఆశీర్వదించాలి. ఇదే రీతిలో దావీదు కూడా ఫిలిస్తీయుల దండులో సంచరించినప్పుడు, సౌలును విడిచిపెట్టి వచ్చినప్పుడు ఫిలిస్తీయులు అన్నారు, నిజముగా నీది అందు ఏ దోషం మాకు కనబడలేదు, నీవు దైవదూత వలె మా కంటికి కనబడుచున్నావు అన్నారు. శత్రువులు, ఫిలిస్తీయులు శత్రువులు, దేవునికి శత్రువులు, దేవుని ప్రజలకు శత్రువులు అనేటువంటి వారు సాక్ష్యం ఇస్తున్నారు. నిజముగా నీవు దైవదూత వలె మా కంటికి కనబడుచున్నావు, నీ అందు ఏ దోషం మాకు కానరావట్లేదు అన్నారు. ఇది శత్రువుడైనను, మిత్రుడైనను, బంధువులైనను, మన వారు కానివారైనను, ఎవరి మధ్యలో ఉన్నను, ఇది యథార్థమైన మనస్సు. ఇది దేవుని గణపరుస్తారు. అన్యజనులు సైతం దేవుని గణపరుస్తారు. ఆ విధంగా బ్రతకడానికి ముందుకు సాగిపోయిన ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని బట్టి దేవుడు ఇతరులను ఆశీర్వదించాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, ఆశీర్వాదాన్ని వారసులుగా పిలిచాడు. ఇహమందు పరలోకంలో నివసించడానికి మనల్ని బట్టి అనేకులు పరలోక మార్గంలో అడుగుపెట్టాలి. అట్టి విధంగా ముందుకు సాగండి. దేవుని యొక్క మహోన్నతమైన కృప మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.